మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయారని, పట్టుకొని చంపామనడంలో వాస్తవం లేదన్నారు. ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని, వారి వ్యూహాలకు చెక్ పెడుతున్నామని ఆయన తెలిపారు. మావోయిస్టుల ఎన్కౌంటర్, అరెస్టులకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. 19 మంది తప్పించుకున్నారని తెలిపారు. తప్పించుకున్న వారిలో ఇవాల్టి ఎన్కౌంటర్లో కొందరు మృతి చెందగా, మిగిలిన వారి కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు లడ్డా తెలిపారు. స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3 అదుపులోకి తీసుకున్నామని, డివిజనల్ కమిటీ మెంబర్లు 5, ప్లాటూన్ మెంబర్లు 23 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అరెస్టులు జరిగాయన్నారు. మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు నిన్నటి వరుస పరిణామాలను వివరించారు. ఏపీ పోలీస్ లాస్ట్ ఆల్మోస్ట్ 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి ఏపీలో రావడానికి మావోయిస్ట్ చూస్తున్నారు. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. వీ వర్ కీపింగ్ ఏ కంటిన్యూస్ వాచ్. దాని సందర్భంగా ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్ 17th of November. నిన్న మార్నింగ్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా అండ్ 5 others have been neutralized. In continuation to that, on specific information, నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా బ్రేక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members మావోయిస్ట్ have been arrested. వీళ్ళు 50 members ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. దిస్ పార్ట్ ఈస్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్ కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ police departments. First time probably in the history we could arrest so many people, important cadres at one time. State committee members, special zonal committee members 3. Last చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్ కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. DVCM divisional committee members 5, area committee members 19, then platoon members 23, total 50. దీనిలో వెపన్స్ 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. In continuation to the same operation. So those people are only people who are left out as of now, as per our information, and probably shortly we'll try to take them. Dillo, just to reiterate, I'll say this is one of the biggest specific int-based, very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత ఐ హావ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్, సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ పోలీస్ ఈస్ నాట్ అవేర్. ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కరెక్ట్. వీ హ్యాడ్ అవర్ ఇంటెలిజెన్స్, వీ వర్ కీపింగ్ ఇట్ ట్రాక్, వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ బికాస్ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state
ద బెస్ట్ పాసిబుల్ వే. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. విల్ సీ దట్ whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free. దండకారణ్యం నుంచి 3 బృందాలు బయలుదేరినట్లు తెలిసిందని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల ప్లాన్ ఏంటో, కానూరులో ఎందుకున్నారో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతారన్నారు. అరెస్టుల వల్ల భయపడాల్సిన అవసరం లేదన్నారు. జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయడం గురించి తెలియదన్నారు. ఏజెన్సీలో ప్రజాప్రతినిధులకు భద్రత పెంచినట్లు లడ్డా తెలిపారు. కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు. ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. ఎవరికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూవ్మెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా, వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవల్రీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాస్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే, దానికి వాళ్ళు వస్తున్నారు. ఇనిషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. అన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబి ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉన్నారు. వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. దే ఆర్ థింకింగ్ ఏపీ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ నౌ, బట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్. Keeping a watch, continuous, our intelligence is working on that to ensure that no Maoist lives in AP. ఎస్, నిన్న కొంతమంది పారిపోయారా, వాళ్ళు తప్ప యాజ్ ఆఫ్ నౌ ఎవరు లేరా. మేబీ అరౌండ్ 10 members, 10-12 members. నో ఇక్కడ కాదు, అక్కడ అడవిలో. సీన్ లాస్ట్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి మన ఏపీ నుంచి జీరో రిక్రూట్మెంట్. ఉన్నవాళ్ళు అందరూ పాత వాళ్ళు ఇప్పుడు. సో దట్ ఈస్ హౌ వీ కుడ్ సక్సీడ్. ఐ అష్యూర్ పబ్లిక్ యాజ్ ఆఫ్ నౌ today we don't have any Maoist as far as our information is concerned, intelligence information is concerned in AP. Whatever is there in the forest areas, whoever left after yesterday's encounter will see that continuous operation చేసి వాళ్ళు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతమంది ఒక్కసారిగా వచ్చారంటే ఇంకా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని భావించవచ్చా ఇప్పుడు? నో, అబ్సల్యూట్లీ నో. of now nobody is there except these fellows. కొంతమంది మన ఇక్కడ కంటిన్యూస్ గా మన ప్రెషర్ పెడితే ఛత్తీస్గఢ్లో ఆ టైంలో మన స్టేట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఆ వైపు వెళ్ళిపోయారు. సో వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళు కూడా కొంతమంది వన్ బై వన్ ఐదర్ దే ఆర్ సరెండరింగ్ ఆర్ వీఆర్ న్యూట్రలైజింగ్. లైక్ జూన్లో మన ఉదయ్ అండ్ అరుణ ఎన్కౌంటర్ అయింది. ఆ టైంలో ఆల్మోస్ట్ 10-15 మళ్ళీ అప్పుడు ప్రయత్నం చేస్తే అరౌండ్ 15-20 members అప్పుడు వచ్చారు. ప్రిసైజ్లీ 32 members. చాలా మంది లొంగిపోయారు. లొంగిపోలేదా మేము ఆర్మ్ స్ట్రగల్ కంటిన్యూ చేస్తామంటే వీ హావ్ టేకెన్ ద అనదర్ ప్రాసెస్. సరే, అంటే ఈ బేస్ చేసుకొని నల్లమర ఫారెస్ట్ లో మళ్ళీ ఏమన్నా కూబింగ్ చేయటం కానీ లేకపోతే మావోయిస్ట్ మావోయిస్ట్ ఇన్ నల్లమల ఫారెస్ట్ ఏం లేదా అక్కడండి. సార్, నిన్న ప్రెస్ క్లబ్ లో పౌరక సంఘంలో మాట అన్నారండి, దేవిజీ ఈ రోజు రేపు ఇచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్కి కూడా చెప్తాను, వీళ్ళు స్టడీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే పోలీస్కి ఎందుకు చెప్పలేదా? ఈస్ దే డ్యూటీ ఇఫ్ సమ్ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ ద స్టేట్, ఇఫ్ దే నో వేర్ హీస్, వాళ్ళు ప్రైమరీ డ్యూటీ అంటే పోలీస్కి చెప్పాలి. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో మా దగ్గర ఉన్నాయంటే ఓన్లీ 2 issues. ఐదర్ ఏదో ఒక చీకట్లో రాళ్ళు కొడుతున్నారు, లేకపోతే డెలిబరేట్ గా మాకు చెప్పలేదా. 2 విషయాలు we'll take it to the logical end. Just them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్. I request all of them, their ideology has been outdated. Democracy, we have to live and let live. Please come and surrender and join the mainstream. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు లడ్డా తెలిపారు.